ఈసారి ఈవీఎం దేవుడు తెగ బెరిసిపోతున్నాడు. రేపటి వెలుగులు ప్రసాదించే ఆశాదీపంలా దేశ జనాభాను బాగా మురిపించేస్తున్నాడు. బాగా ముద్దుకొస్తున్నాడు కూడా. మునకేసే పాత పార్టీలు, పుట్టుకొచ్చే కొత్త పార్టీలతో పాటే మారిపోయే రాజకీయ సమీకరణాలు, కూటములు, కలహాలు, పొత్తులు, కత్తులు అన్నీ శరమామూలే. కానీ వీటన్నిటికీ అతీతంగా ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మీద ఒక వేగుచుక్క పొడిచింది. సరికొత్త వేకువ చిగురెత్తింది. ఏంటది? నొక్కింది ఏ గుర్తు మీదన్నది కాకపోయినా కనీసం ఓటేసినందుకు గుర్తుగానైనా ఒక రసీదు కాగితం ఇవ్వాలంటూ ఈసీకి తాజాగా సుప్రీంకోర్టు తాకీదులిచ్చింది. రైట్ టు రిజెక్ట్. మాకెవరి ఫేసులు నచ్చలేదంటూ ఎవ్వరికీ ఓటేయకుండా తిరస్కరించే కనీస హక్కు సైతం రేపటి 5 రాష్ట్రాల ఎన్నికల నుంచే అమల్లోకి వచ్చేస్తుంది. నేరానికి పాల్పడి దోషిగా రుజువై కోర్టు నుంచి శిక్ష ఖరారైన రాజకీయ కళంకితుడు చట్టసభల్లోకి ఎంట్రీ ఇవ్వకుండా ఆపే ఆర్డినెన్స్ సైతం నిన్నటికి నిన్న అడ్డంగా చిరిగిపోయింది. ఇప్పటికే గడ్డి కుంభకోణస్థుడు సహా 3 ఎంపీల మెడ మీద వేటు కత్తి పడిపోయింది కూడా. మొత్తానికి సంస్కరణల సువాసనలతో అదరగొట్టేస్తోంది ఈ సార్వత్రిక రణరంగం 2014. ఇన్ని మలుపులు ఒక ఎత్తనుకుంటే మార్పు కోసం పరితపించే సరాసరి మనిషి నిలువెల్లా పులకించిపోయేలాంటి కీలకమైన ఘట్టం ఇంకోటుంది. ఎలక్ట్రల్ హిస్టరీని తిరగరాసే ఛాన్స్ ఉన్న వెరీ ఫ్రెష్ బ్యాచ్, సరికొత్త భారీ ఓటు బ్యాంక్ ఒకటి ఇండియాలో పుట్టుకొచ్చింది. ప్రత్యేకించి ఏ కులం కార్డు లేని, ఏ మతం రంగు అంటుకొని కుర్రకారు ఓటు బ్యాంక్. ఎస్, ఇప్పుడిప్పుడే 18 ఏళ్లు నిండి మంచి కాక మీదుండే నవ యువ ఓటర్ల సంఖ్య మన దేశంలో అక్షరాల 12 కోట్లు. పన్నెండు కోట్ల ఓట్లన్నది ఆషామాషీ లెక్క కానే కాదు. గడిచిపోయిన 2009 ఎన్నికల్లో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సొంత పూచీకత్తు మీద ఇన్నేసి ఓట్లు సంపాదించుకున్న దాఖలా లేనేలేదు. రూలింగ్ నేషనల్ పార్టీ కాంగ్రెస్తో సహా 71,40,00,000 పైచిలుకు జనం ఓటు హక్కును వినియోగించుకుంటే అందులో కాంగ్రెస్ ఖాతాలో పడ్డది కేవలం 11,90,00,000 మాత్రమే. బీజేపీకి జమ అయిపోయిన ఓట్లయితే 7,80,00,000 లోపే. అందుకే ఇవాల్టి 12 కోట్ల కొత్త ఓట్లకున్న సత్తా గురించే చెప్పుకునే తీరాలంటున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, కేరళ కంటే పొటెన్షియల్ ఫస్ట్ టైం ఓటర్స్ మన తెలుగు నేల మీదే ఎక్కువ. ఈ తాజా అకౌంట్ బలం అక్షరాల 80 లక్షలు. కొడితే గిడితే సిక్సరే కొట్టాలన్న తీవ్రమైన కసి కూడా ఈ బిలో 25 ఏజ్ గ్రూప్లోనే ఉండేది. కళ్ల ముందు కదలాడిపోతున్న కుళ్ళును, కుతంత్రపు రాజకీయాల్ని కడిగి పారేయాలన్న సామాజిక పరమైన చైతన్యం ఈ కుర్ర ఓటు బ్యాంకు దగ్గరున్న మేజర్ క్వాలిఫికేషన్. ఈ కరకు మాయని సరికొత్త ఓటు బ్యాంకు మీదకు వదిలేయడానికి ప్రాంతీయ జాతీయ పార్టీలన్నీ పాచికలు శుద్ధి చేసుకుంటున్నాయి కూడా. కాకపోతే మారిపోయిన రాజకీయ నేపథ్యాలన్నీ తిక్క పుట్టించేస్తుంటే ఏ గుర్తు మీద నొక్కాలో తెలియని కన్ఫ్యూజన్లో పడి కొట్టుకు చేస్తున్నాడు ఇవాల్టి కొత్త తరం ఓటరోడు. ఎవరు నిజమైన నాయకుడు, ఏది నికార్సైన పార్టీ? కుళ్ళు పట్టి కంపు కొట్టేస్తున్నాయంటూ రాజకీయాల్ని బహిష్కరించాలంటూ పిలుపునిచ్చేస్తాం గాని నిజానికి జనస్వామ్యానికి రాజకీయాలనేవి గుండెకాయలాంటివి. మనల్ని, రాజకీయ పార్టీల్ని విడదీసి చూసుకోవడం సాధ్యమయ్యే పని కానే కాదు. అందుకే అణువణువున రాజకీయాలు పాకిపోతుంటే అక్కడ మనం సగటు ప్రేక్షకులం మాత్రమే. అంతే. బతుకమ్మ పండగ తెలంగాణలో శతాబ్దాల నుంచి నడుస్తున్న ఒక సాంస్కృతిక సంబరం.
కానీ అటువంటి చారిత్రక పర్వదినాలకు సైతం రాజకీయ నేపథ్యం ఉన్న మనుషులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతున్న వైనం 13 జిల్లాల్ని కుంపట్ల మీద పెట్టి సలసలా కాలబెట్టిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కూడా కొన్ని అజ్ఞాత రాజకీయ శక్తులే నడిపించినట్లు మనమే ఊహించుకున్నాం. లోక్పాల్ కోసం అంతెత్తున లేచిన అన్నా హజారే ఉద్యమం రాజకీయ బల సమీకరణ లేకపోబట్టే చతికిలబడిపోయిన సంగతి మనకింకా గుర్తుంది. సో ఏదో ఒక పవర్ అనేది వెనక నిలబడి నడిపించకపోతే ఇక్కడ ఏదీ నడవదు, ఎక్కడా కదలికనేదే రాదు. ఇదే నేటి నిఖార్సైన నిజం కూడా. నిన్నటికి నిన్న ఒక పార్టీ పెద్దయిన చెప్పుకున్నట్లు పాలిటిక్స్ ఆర్ డైనమిక్, నాట్ స్టాటిక్. కదలకుండా జడ పదార్థాల్లాగే ఉండిపోతే అటువంటి రాజకీయాల్లో జీవం అనేదే ఉట్టిపడదు కూడా. పరిస్థితులనేవి పాదరసంలా కదులుతున్నప్పుడు వర్తమానాల మీద పుట్టే అభిప్రాయాలు కూడా మారిపోక తప్పని పరిస్థితి. ఓట్లొచ్చిన ప్రతిసారి మేనిఫెస్టోలు మారిపోతున్నట్లే పార్టీల్లోపలి తలకాయలు, వాళ్లకున్న తెలివితేటలు అన్నీ తర్జుమా అయిపోతాయి. తారక రాముడి ప్రభంజనం రోజుల్లో సైతం తమకంటూ 20% సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందన్న దమ్ముతోనే బతికేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఓటరు నాడిని ప్రభావితం చేసే తీవ్రమైన అంశాలు పుట్టలోంచి బయటికి రావడం ఆ తర్వాత నుంచే మొదలైపోయింది. ఇందిరమ్మ రోజుల నాటి భావజాలం వేరు, రేపటి రోజున ఉదయిస్తాడనుకుంటున్న ఆమె మనవడి భావజాలం అంతకంటే వేరు. ఈ మధ్యలో వాళ్ళ అమ్మ సృష్టించిన సునామీల సంగతి మీకు తెలిసిందే. మరి కాంగ్రెస్ పార్టీకంటూ ఒకానొక ఇండివిజువాలిటీ అంటూ ఆపాదించడానికి అసలు ఏముంది గనక? ఎన్డీఏ యూపీఎల్ అంటూ ఈ దిక్కుమాలిన కూటమి కల్చర్ అనేది పుట్టుకొచ్చిన తర్వాత ఏ పార్టీకి ఆ పార్టీ రంగు, రుచి, వాసన అన్నీ పోగొట్టుకున్నాయి. పొత్తులు, సమీకరణాలు, కండువాలతో పాటే నమ్ముకున్న సిద్ధాంతాల్ని సైతం తాకట్టు పెట్టుకోవడమో, అరువు తెచ్చుకోవడమో జరిగిపోతూనే ఉంది. ఇటు రాష్ట్రాల్లో అటు కేంద్రంలో అంతటా ఇదే లెక్క. సీటు పంపకాలను పడే ఫార్స్ దగ్గరే ఓటుకున్న అమూల్యమైన విలువ తగ్గిపోయింది, తరిగిపోయింది కూడా. లౌకిక పార్టీలు, అలౌకిక పార్టీలంటూ ముద్రలేసు కూర్చుంటే రాజకీయాల్లో వర్కౌట్ కాని పరిస్థితి. మొన్న ఎన్డీఏతో ఉన్న నితీష్ మూక నిన్న యూపీఏలోకి వచ్చి కూర్చుంది. బీజేపీకి మతం పూత పూసిన తెలుగు చంద్రుడు రేపటి రోజున ఆ బీజేపీ ఫ్రంట్కే బాకా ఊదేస్తాడన్నది ఒక తాజా వార్త. మొదటి నుంచి పార్లమెంటరీ పంథాలోనే బతికేసిన కామ్రేడ్ పార్టీలే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోక తప్పని పరిస్థితి. నక్సల్బరీ రోజుల్లో పార్లమెంటరీ వ్యవస్థను పబ్లిక్గానే చీకొట్టేసిన కమ్యూనిస్టులు కొంతమంది ఆ తర్వాత ఈ ఎలక్ట్రల్ సిస్టంలో నుంచి బయటకు వెళ్ళిపోయారు. కానీ కమ్యూనిస్టులకు అదే పార్లమెంట్ హాల్లో తిష్టలేసుకుని కూర్చోక తప్పలేదు. అసెంబ్లీల్ని బాతాకానీ సెంటర్లన్నది వీళ్లే. రాజకీయ పక్షాలన్నీ బూర్జువా పార్టీలేనంటూ తెగ తిట్టేసింది వీళ్లే. ఇవాళ ఇదే బూర్జువా పార్టీలతో భుజం భుజం రాసుకుంటోంది వీళ్లే. నిన్న మొన్నటి మరియు రేపటి ఈ యుగళ గీతాలే వీళ్లు ఫిరాయించుకున్న ప్లేట్లకు నిజమైన రుజువులు. సో ఇవాళ రేపు పార్టీలు కాదు, పొత్తులు, పరిస్థితులే ప్రధానం.